2023లో అస్సాంలో అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ జరిగింది. దాని తర్వాత అనేక పాత సీట్లు రద్దయ్యాయి మరియు అనేక కొత్త సీట్లు ఏర్పడ్డాయి. ఇందులో ఒకటి గువాహటి సెంట్రల్ సీటు. ఇక్కడ ఈసారి పోటీ బీజేపీకి చెందిన విజయ్ గుప్తా మరియు కాంగ్రెస్ యొక్క మిత్రపక్షమైన ఏజీపీకి చెందిన కుంకీ చౌదరి మధ్య ఉంది. కానీ కేవలం 27 ఏళ్ల వయసున్న కుంకీ చౌదరి మరియు బీహారీ మూలాలున్న విజయ్ గుప్తా ఉన్నందువల్ల మాత్రమే ఈ పోటీ ఆసక్తికరంగా లేదు. అయినప్పటికీ ఆయన కుటుంబం గత 2 తరాలుగా అస్సాంలోనే నివసిస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కుంకీ చౌదరి తల్లిదండ్రుల ఆహారపు అలవాట్లు హిందూ ఆచారాలకు సరిపోవని చెప్పి ఈ పోటీని మరింత ఆసక్తికరంగా మార్చారు. మనతో పాటు ఏజీపీకి చెందిన కుంకీ చౌదరి ఉన్నారు. కుంకీ, మీ వయస్సు మరియు ఇతర విషయాల గురించి చాలా చర్చ జరుగుతోంది. అసలు సమస్య ఏమిటి? సమస్య అయితే ఏమీ లేదు. నేనిక్కడికి ప్రజల కోసం పనిచేయడానికి వచ్చాను. సెంట్రల్ గువాహటి ప్రజల కోసం పనిచేయడానికి మరియు అస్సాం ప్రజల కోసం పనిచేయడానికి. కాబట్టి వయస్సు ఇక్కడ పెద్ద సమస్య కాదు. ప్రజల పట్ల నాకున్న కమిట్మెంట్, ప్యాషన్తోనే ఇక్కడికి వచ్చాను మరియు ఇక్కడ పోరాడటానికి వచ్చాను. ఈసారి మీకు ఎందుకు ఓటు వేయాలి? నాకు అందుకే ఓటు వేయాలి. ఎందుకంటే నేను ఇప్పుడు యువతకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను మరియు నేనిక్కడ చాలా పారదర్శకమైన మరియు జవాబుదారీతనంతో కూడిన ఒక వ్యవస్థను నిర్మించాలనుకుంటున్నాను. దీని ద్వారా పాలన మరియు ప్రజల మధ్య ఎలాంటి అంతరం ఉండదు మరియు ప్రధానంగా అంటే సెంట్రల్ గువాహటిలో ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ చక్కగా పరిష్కరించబడతాయి. మీ పోటీ బీజేపీకి చెందిన విజయ్ గుప్తాతో ఉంది. మీరు ఆయన కంటే ఎలా మెరుగైన వారు? అవును, వారు చాలా శక్తివంతులు. కానీ సెంట్రల్ గౌహతి ఓటర్లు మరింత శక్తివంతులు కాబట్టి 9వ తేదీన సెంట్రల్ గౌహతి ప్రజలు నిర్ణయిస్తారు. వారికి ఏం కావాలి? మీరు స్థానికులు, వారు బయటివారు అనే విషయం కూడా ఉందా? ఇవన్నీ ముఖ్యమైన విషయాలు కావు. వారి లక్ష్యం కూడా ఒకటే, నా లక్ష్యం కూడా ఒకటే. మేమిద్దరం ఇక్కడ ప్రజల కోసం పని చేయడానికి వచ్చాము మరియు ఇద్దరం ఇప్పుడు పోరాడుతున్నాము. కాబట్టి 9వ తేదీన ప్రజలు వారికి ఏం కావాలో, ఎవరు కావాలో నిర్ణయిస్తారు. మీకు వ్యతిరేకంగా ఈ బయటి వారి సమస్యను లేవనెత్తుతున్నారు. కొంతమంది, లెక్కకు ఒక 10 మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ మీడియా మరియు సోషల్ మీడియాలో ఈ సమస్యలను లేవనెత్తుతున్న వారు అస్సాం శత్రువులు. అస్సామీ సమాజంలో ప్రజలు కోరుకుంటున్న శాంతి, వారసత్వం ఉండాలని వారు కోరుకోవటం లేదు. సమృద్ధితో, పరస్పర భేదభావాలు లేకుండా ఒక మంచి అస్సామీ సమాజాన్ని ఏర్పాటు చేయబోతున్నాం మరియు 5000 సంవత్సరాల పురాతనమైన భారతదేశ సంస్కృతి మరియు నాగరికతకు భారతీయ జనతా పార్టీ పోషకురాలు. ఇలాంటి ప్రచారం చేసే వ్యక్తులు మన అస్సాం మాతకు శత్రువులు మరియు భారతదేశానికి శత్రువులు. మీ ప్రత్యర్థి తనను తాను ఈ ప్రాంతపు కుమార్తె అని చెప్పుకుంటారు. ఇక్కడ నివసించే ప్రతి వ్యక్తి ఈ ప్రాంతపు కుమార్తె మరియు కుమారుడే, అస్సాం వారి సంతానం. అస్సాం మాతృభూమి హృదయం చాలా పెద్దది. అది అందరినీ తనలో ఇముడ్చుకుంటుంది. అందుకే ఎవరికైనా తెలిస్తే నేను ఉన్నాను, మీరు లేరు అనే వాక్యం చెప్పకూడదు. ఈ భేదం. మీరు ఎవరు? నేను అస్సాం సంతానం. ఇది నా జన్మభూమి, ఇది నా కర్మభూమి. అస్సాం భూమి అంటే నాకెంత ప్రేమో. నేను అస్సాం భూమి పుత్రుడాన్ని గర్వపడతాను. మన ఓటు ఒక అస్సామీ అమ్మాయికి వెయ్యాలా లేక ఒక నాన్ అస్సామీ వ్యక్తికి వెయ్యాలా? ఆ బేసిస్ మనం తీసుకోకూడదు. ఈ బేసిస్ ఉండాలి. ఏంటంటే మన ముందు భవిష్యత్తు కోసం ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఎవరు పనిచేస్తారో మరియు గతంలో వారు ఏమేం పనులు చేశారో ఆ బేసిస్ మీద ఓటు వేయాలి. మేము ఒరిజినల్, మేమిక్కడ మనుషులం, మేము హిందూ మనుషులం, మేము మామకిస్తాము. ఎవరైనా కానివ్వండి, బీహారీ కానివ్వండి, అస్సామీ కానివ్వండి, అసలు విషయం పూర్తిగా వెళ్ళిపోతుంది. మనది ముందుకు వెళ్ళాలి. అంటే విషయం మన దృక్కోణం నుండి ముందుకు వెళ్ళాలి, ముందుకు వెళ్ళగలగాలి. బీహారీ అయినా అస్సామీ అయినా దానితో మాకు పట్టింపు లేదు. అస్సామీ కాని వ్యక్తి ఈ టికెట్ ఇస్తే ఇదొక సమస్య. ఎందుకంటే మన అస్సాంలో చాలా మంది ఉన్నారు, చాలా తెలిసిన అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు, చాలా మంది విద్యావంతులు ఉన్నారు. అయితే మన అస్సాం ప్రజలకు అస్సాం గురించి తెలుస్తుంది కదా. అస్సామీ కాని వాళ్ళకి ఏం తెలుస్తుంది? అతను బయట నుంచి వచ్చాడు కదా. కానీ అతను పుట్టింది ఇక్కడే జన్మించాడు. అరే, అతను ఇక్కడ పుట్టినా సరే అతను బయట వైపే లాగుతాడు. మన అస్సాం వైపు ఏమీ చేయడు. అయితే ఎన్నికల సమయంలో ఇది ఏదో ఒక రకమైన ప్రభావం చూపుతుందని మీరు అనుకుంటున్నారు. ఆ తర్వాత ఇది మొత్తం టీవీలో క్లిక్ అవుతుంది.